నమస్తే అండి. సో 3023 గారు మనతో ఉన్నారు. అండ్ ఒక సెలబ్రిటీ చాట్ ఎవరితో పట్టుకొచ్చారు. ఆ, చెప్పాలి. వెల్కమ్ అండి. చెప్పండి. హలో చాట్ హలో నెంబర్ అండి, 1 నాట్ నమస్కారం. 1 మెయిలా నిన్న ఫిమేల్? ఇది మెయిల్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ జూన్ 24th 24th జూన్ 1987. 1987. టైం టైమ్ 8:30 PM. ఓకే. దేశం దేశం రొసారియో, అర్జెంటీనా. అర్జెంటీనా. స్పెల్లింగ్ చెప్పరా? రొసారియో, ఏఆర్ ARGENTINA. జిఈఎన్ టిఏఎన్. రొసారియో అని వచ్చిందా? ఇది ఇది వచ్చింది అర్జెంటీనా. చూడండి, కనబడుతుందా? రొసారియో అని వస్తుందండి ఈ ప్లేస్. అర్జెంటీనా స్పెల్లింగ్ చెప్పారండి మీరు. అర్జెంటీనా కాదు. అది అర్జెంటీనా స్పెల్లింగ్. రొసారియో చెప్పనా? ఓకే. ROSA. ROSA. రొసారియో. రొసారియో. రొసారియో శాంటా ఎఫ్ఈ అని ఉన్నది కదా, అదే. ఇదేనా? ఫస్ట్దేనా? ఎస్. శాంటా ఎఫ్ఈ అనేది కదా, పక్క కదా అది. అవును అవును. ఓకే. స్టేట్ చూసుకోండి మరి. ఓకే. రొసారియో శాంటా. మార్స్ స్టార్ మకర లగ్నం వచ్చింది. కరెక్ట్. ఎంత చెప్పారు మీరు టైము? 8:30 చెప్పాను. 8:17 అట్లా తీసుకున్నాం అనమాట. ఓకే. ఓకే. మకర లగ్నమే కదా still. మకర లగ్నం. మరి మకర లగ్నం రవి నక్షత్రం, సన్నగా పొడుగ్గా హైట్గా అట్లా ఉన్నాడు జాతకుడు మరి. అట్లాగే ఉన్నాయి. ఓకే, సరే, రైట్. సరే. ఇప్పుడు సో బేస్ నాకు నిన్న అనిపించింది ఏంటంటే, సరిపోయింది సరిపోలేదు ఇట్లా కాకుండా రా వర్షన్ ఆఫ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ చార్ట్ తీసుకున్నాం, జనరల్గా క్యాజువల్గా రీడ్ చేసుకున్నాం. అది మనం రా వర్షన్ అంటే ఆస్ట్రాలజర్కి ఏమి హింట్ చేయకుండా మనం అనలైజ్ చేసుకున్నది. లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక పేరు చెప్పారు, ఓ సెలబ్రిటీ పేరు, ఓ ఫేమస్ వ్యక్తి పేరు చెప్పారు. దాని తర్వాత మళ్ళీ రీఅనలైజ్ చేయాలి. అర్థమైందా? మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ కానీ మళ్ళీ అంటే ఒక వ్యక్తి విషయం తెలిస్తే ఎలా ప్రిడిక్ట్ చేస్తాడు, తెలియపోతే ఎలా ప్రిడిక్ట్ చేస్తాడు అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. బాగుంటుంది కదా అలా అనేది ఆలోచన వచ్చింది. బాగుంది. ఫస్ట్ నుంచి చూసుకుంటూ రావాలి. ఎస్. అప్పుడు మళ్ళీ కూడా ఫస్ట్ నుంచి చూసుకొని వచ్చి అప్పుడు రియాలిటీ రిలవెన్సీ ఎట్లా సరిపోతా ఉందో మనం. కాకపోతే మీరు ఈవెంట్ డేటాని మంచిగా పెట్టుకోవాలి, ఆ సెలబ్రిటీ గురించి క్లారిటీగా పెట్టుకోవాలి, ఎక్స్ప్లోరింగ్. సరే. మకర లగ్నానికి లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. ఓకే. అండ్ సన్ ఇన్ ద రాహు స్టారు. రాహు ఎక్కడున్నాడు? 3లో ఉన్నాడు. అంటే కొంచెం 6, 3 ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఏంటిది? ఆరాట, పోరాటం, స్పోర్ట్స్, ఇట్లా అథ్లెస్ట్ ఇట్లాంటివి కూడా ఉండే. చెప్పేసేయండి. అట్లాంటివి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. వీనస్ మూన్ స్టార్, మూన్ ఎగ్జాల్టెడ్. సో సన్ వచ్చేసేసి థర్డ్ కనెక్టెడ్ కాబట్టి కొంచెం ఈగో అవన్నీ ఉన్నా కూడా ఆరాట పోరాటంతో సాధించగలుగుతాడు. పర్సనాలిటీ అగ్రెసివ్ పర్సనాలిటీ, ఎందుకంటే రవికుజులు కలిశారు కాబట్టి. బుధుడు చిన్నప్పుడే వక్రిచ్చాడు కాబట్టి త్వరగా డైరెక్ట్ అయిపోతాడు. సో మకర లగ్నానికి 6వ అధిపతి 6లో ఉండడం కూడా గుడ్డే కదా. తర్వాత ఏ గ్రహాలు రాహుకేతులతో డిస్టర్బ్ అవ్వట్లేదు. శని మాత్రం ఇక్కడ వక్రత దోషాన్ని బట్టాడు, మళ్ళీ శుక్రుడితో ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. బట్ కాకపోతే శని శుక్రులు ఈ రెట్రోగ్రేషన్ వల్ల డెసిషన్ మేకింగ్, కొంచెం ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ ఇట్లా కొంత ఉంటుంది కదా. ఎందుకంటే షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నాడు అంటే అంత 6 కనెక్ట్ అయినాయి అంటే విన్నింగ్ కదా. 6 బలంగా ఉందనుకో మ్యారేజ్ కూడా ఒక్కోసారి ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. ఓకే. లేదు స్పోర్ట్స్, విన్నింగ్ ఇలాంటివి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? తర్వాత మీరేం కన్ఫర్మ్ చేయరు కాబట్టి నేనే చెప్పుకోవాలి. తర్వాత గురువు వచ్చేసేసి వ్యయాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఒక దగ్గర ఉండనివ్వడు, రకరకాల ప్లేసులు తిప్పుతూ ఉంటాడు. జర్నీస్, ప్లేస్ చేంజ్లు, ఉన్న ప్లేస్లో కాకుండా దూరం వెళ్ళి వర్క్ చేయడం అట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. బాగుంది. దశమాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి అది ఆర్ట్, క్రియేటివ్ ఇవి కూడా ఫ్రెండ్లీగానే ఉంటాయి అన్నమాట. ఓకే. వీళ్ళందరూ గురు నక్షత్రంలో ఉంటే గురు చతుర్థంలో ఉన్నాడు, కుజుడు అవన్నీ ఓకే అనమాట. బాగానే ఉంది చార్టు. కాకపోతే వీనస్ వక్రత దోషాన్ని బట్టాడు చూడండి. వీనస్ను తర్వాత కేతు ఒకే స్టార్లో ఉన్నారు కాబట్టి దశమాధిపతి స్టెబిలిటీ లేదుగా. కాబట్టి ఏంటంటే ఓన్ హౌస్లో ఉంది కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుంది, గ్రేట్ ఎగ్జాల్టేషన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. నేనేమంటానంటే
ఒక బీప్ సౌండ్ వస్తుందండి మీ సైడ్ నుంచి. నా దగ్గర నుంచా? ఓకే, నేను దాన్ని మ్యూట్ చేస్తాలే. ఓకే రైట్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇతనికి ప్రొఫెషనల్ స్టెబిలిటీ గురించి ఎప్పుడు ఫీర్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? శని చంద్రుడిని చూడడం కూడా ఫీరే. దానికి తోడు ఇక్కడ చంద్రుడి నక్షత్రంలో ఉన్న కేతువును శుక్రుడు వల్ల ఆ ఎమోషనల్, ఇప్పుడు కళత్ర కారకుడు డిస్టర్బ్ అయిపోయాడు, చూసారా? కళత్ర కారకుడు డిస్టర్బ్ అయిపోయాడు. ఓకే, మళ్ళీ సప్తమాధిపతి 6 కనెక్ట్ అయ్యాడు. కాబట్టి డిలే ఫర్ ద మ్యారేజ్, రిలేషన్షిప్ ఛాలెంజ్, లేదంటే డిస్టెన్స్లో ఉండడం, ఇలాంటివి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ 6లో ఒకటి తగిలే చెప్పా కదా. సో ఇవి కూడా కొన్ని ట్విస్ట్లు అనేది ఉంది. కానీ నేటివ్ సక్సెస్ఫుల్ అవుతాడా అంటే టైమే చెప్పాలి. ఎందుకంటే కాంబినేషన్ అయితే పోరాడే శక్తి అయితే ఇస్తుంది. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ హారోస్కోప్. అర్థమైంది కదా? కొంచెం సరిపోతుందా రియాలిటీకి? అర్థమైంది. Yes, yes, ఓకే. yes. తర్వాత ఇప్పుడు మాది మకర లగ్నం అని మీకు కూడా వచ్చిందా? మరి చూసుకోండి మీరు. మకర లగ్నం, నాకు కూడా మకర లగ్నం మకర వచ్చింది. లగ్నం, మృగశిర నక్షత్రం అవును. లగ్నం మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, టైం వల్ల లగ్న నక్షత్రం మారి ఉండొచ్చు కానీ బట్ ఇది సన్ స్టారే. ఓకే, మన అండర్స్టాండింగ్ అయితే. ఇప్పుడు మనం చూద్దాం దీని సంగతి ఏంటో. ఓకే, టైం మొదటి దశ ఏంటిది? కుజ దశే కదా. కుజుడి దశలో కుజుడి స్టార్లో ఉన్నది ఏకైక గ్రహం చంద్రుడు, అక్కడ శుక్రుడు. పర్వాలేదు, యావరేజ్. కుటుంబాధిపతి ఏమయ్యాడు? వక్రత దోషాన్ని పట్టాడు. అవునా? కాబట్టి ఫ్యామిలీ ఇవంతా మనం టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయలేం, యావరేజ్ అనమాట. ఎందుకంటే రవి రాహు కనెక్ట్ అవ్వడం ఇవన్నీ ఏం చేస్తుంది? నేటివే ఇండివిజువల్గా సాధించాలి తప్ప ఫ్యామిలీ ఏదో అయిపోద్ది గ్రేట్ అని చెప్పలేం. కాకపోతే ఈ ఓన్ హౌజులు, లాభస్థానాలు, తర్వాత బుధుడు స్వక్షేత్రం, ఇవన్నీ ఎంతో కొంత ఇస్తాయి కదా. అర్థమైందా? అవి కొంచెం అడ్వాంటేజ్. ఓకే, తర్వాత కుజదశ అయిపోయింది. మనం ఏమనుకుంటున్నాం? కుజదశ పర్వాలేదు అనుకుంటున్నాం అనమాట, బ్యాడ్ అనుకోవట్లేదు. ఓకే, తర్వాత రాహుదశ. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ శని కదా. రాహు సూపర్, అంటే నేటివ్ గ్రో అవ్వడానికి. రాహు నక్షత్రంలో మరి గ్రహాలు ఉన్నాయా? శని ఇక్కడ వక్రిస్తున్నాడు కదా మరి. శని వక్రిచ్చాడు, చెప్తాను. ఎందుకంటే రాహు నక్షత్రంలో 2 గ్రహాలు ఉంటాయి చూడండి. 94లో వచ్చేసేసి రవి బుధులు ఇద్దరు ఉంటారు. ఓకే, శని వక్రిచ్చిన లాభంలో ఉన్న గ్రహానికి తిరుగులేదు. ఎక్సెప్షన్ వచ్చింది కదా. సో రాహు విల్ పర్ఫార్మ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఓకే, సో గుడ్. బుధుడు కూడా వక్రించడం వల్ల సన్ ఆపరేట్ అవ్వలేదు. ఓకే, తర్వాత గ్రేట్. తర్వాత గురుదశ. గురువిన్ కేతు నక్షత్రం, గురు స్టార్లో గ్రహాలు ఉన్నాయా? ఆ టైంకి కుజుడు ఒక్కడే ఉంటాడు కదా. కుజుడు ఒక్కడే ఉంటాడు. బుధుడు వచ్చాక మారుతుంది అనమాట. కాబట్టి కుజుడు ఒక్కడే ఉన్నాడంటే భాగ్యాధిపతితో కలిసాడు. సో కాబట్టి గురుదశ కూడా చాలా వరకు 2019-20 వరకు బాగానే పోతుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుంది? కేతుని ఫాలో అవుతారు. కేతు 9లో ఉన్నాడు, పర్వాలే, దుస్థానం ఏం కాదు కదా. ఓకే. తర్వాత శని దశలో ఆరోగ్యం. అంటే ఇతనికి పెద్ద డిఫికల్టీ టైం రాలేదు, ఎందుకంటే శని నక్షత్రాల్లో గ్రహాలనే. రాహు అది కూడా పనిచేస్తుంది, తృతీయానికి కనెక్ట్ అయింది కాబట్టి. ఓకే, తర్వాత బుధుడు గురువు కనెక్ట్ అయ్యాడు. అంటే చాలా వరకు ఈయనకి దశ అనుకూలత ఎక్కువగా ఉంది. అర్థమైందా? గ్రహస్థితి శుక్రదశ రాలేదు కదా లక్కీగా. అర్థమైందా? అదొక అడ్వాంటేజ్. రాహుదశ అనేది బుధుడు వక్రత్వం వల్ల ఫేవరబుల్ వచ్చింది కదా. కాబట్టి ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ అక్కడ ఏదన్నా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, బట్ మళ్ళీ ప్రోగ్రెషన్స్తో పట్టుకుందాం మనం. ఓకే, ప్రోగ్రెషన్స్తో పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 10th హౌస్తో మార్స్ స్క్వేర్ అవుతున్నాడు కదా. ఆ పుట్టిన ఫస్ట్ ఇయర్లో గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం. ఎందుకంటే మొండోడు కదా, రవి కుజులు అక్కడ 6లో ఉన్నాయి, శని ఉన్నాడు, తర్వాత 6 కనెక్ట్ అయ్యి ఆగడు కదా. కాబట్టి ఆ 1 ఇయర్లో ఆ దెబ్బలు తగలడం, చిన్న ఇబ్బందులు, లేదంటే ఫ్యామిలీలో పేరెంట్స్ రిలేషన్షిప్ అట్లాంటివి కూడా చూసుకోవాలన్నమాట. అర్థమైందా? అది కూడా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు పేరెంట్స్ మ్యారిటల్ లైఫ్, పెద్ద అయ్యాక, ఎందుకంటే 5th హౌస్ చైల్డ్హుడ్ కదా, చెప్పుకున్నాం కదా. సో అక్కడ 1-2 ఇయర్స్, ఆ 3 ఇయర్స్ అక్కడ కొంచెం సమస్య చెప్పుకుంటున్నాం. ఎందుకంటే భాగ్యాధిపతి కూడా వక్రిచ్చాడు కాబట్టి. ఏమన్నా ఐడియా ఉందా లేదా? 1 ఇయర్కి ఏం లేదు, 1-2 ఇయర్స్లో ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, లేదంటే ఐడియా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. సరే, ఓకే. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా మామూలుగా ఏది ఉందో అలా వెళ్తూ ఉంటుంది అంతే. ఓకే, మళ్ళీ ఈవెంట్ డేటా వస్తాయి కదా. ఇక్కడ ఒక సన్తో ఆస్పెక్ట్ ఫామ్ అయినప్పుడు లిఫ్ట్ అవుతుంది కదా. అక్కడ యురేనస్ కూడా సరిగ్గా వెళ్ళలేదు చూడండి. 93లో 6 ఇయర్స్ ఉన్నప్పుడు, ఇంతకుముందు బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ప్రోగ్రెసివ్ వేనస్ నెటల్ యురేనస్కి అపోజిషన్ వచ్చింది. రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ చిన్నప్పుడు పనిచేయవు కదా సరిగ్గా. ఆ 93-94లో కూడా ఎమోషనల్, పేరెంట్స్, రిలేషన్షిప్ అక్కడ ఉన్నవి కొంత ఇష్యూ చెప్పుకుంటాం అనమాట. ఏమన్నా కనిపించాయా లేదా? 5-6-7 ఇయర్స్, జూన్ టు జూన్ కదా, తెలీదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, రైట్.
తర్వాత ముందుకెళ్దాం. మళ్ళీ ఒక పికప్ పాయింట్, అతను ఇప్పుడు రాహు దశ బాగుంటుంది అన్నాం కదా, రాహు గురు స్టార్లో కూడా ఒకటే ప్లానెట్ ఉన్నాడు కదా, మార్స్ ఉన్నాడు కదా. సో కాబట్టి అది అల్టిమేట్ కదా, కాబట్టి 6 ఆపరేట్ అవుతుంది, 11 ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఆ 97, 98లో స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ ఏదైతే అది ఆయనకి ఒక డోర్ కొంచెం ఓపెన్ అవుతుంది, చదువు అయితే చదువు పర్ఫామ్ చేయడానికి ఒక అవకాశం అయితే ఇస్తూ ఉందన్నమాట. ఏమైనా 97, 98 లైన్కి ఏమైనా అవకాశం వచ్చిందా, రాలేదా? 97, 98 లో ఒక ఈవెంట్ అయితే ఉంది కానీ ఇది ఆపోజిట్ ఉంది. ఆపోజిట్ ఉంది. ఓకే, పర్వాలేదు. ఆపోజిట్ అయినా కానీ ఇప్పుడు కొన్ని సంఘటనలు ఏం చేస్తాయనంటే లైఫ్కి ఇన్స్పిరేషనల్గా మూవ్ చేస్తాయి. ఇప్పుడు పేరెంట్స్కి నెగిటివ్ జరగచ్చు, కాదు దానివల్ల నెగిటివ్ ముందుకు వెళ్ళిపోవచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ఇట్లా ఏదైనా జరగచ్చు. కానీ బట్ ఇట్ విల్ చేంజ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద లైఫ్ అనమాట. మళ్ళీ మనం మాట్లాడదాం, ఈవెంట్ తెలిసాక మనం మాట్లాడదాం, పర్వాలేదు. ఓకే, దాని తర్వాత మళ్ళీ సమస్య వచ్చినప్పుడు చెప్తా. తర్వాత ఆ కండిషన్లో అలా వెళ్తూ ఉంటాడు మామూలుగా. ఓకే, దాని తర్వాత ఇక్కడ మెర్క్యూరీతో వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. 2001, 2002లో ఈయన చదువు కానీ పరిస్థితులు కానీ కొంచెం కాంప్లికేషన్లో ఉన్నాయి. మరి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడా, హెల్త్ పరంగా కానీ లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ చదువు పరంగా కానీ ఏమైనా ఛాలెంజెస్ కనిపించాయా? ఏం లేదు, అంతా సూపర్గా ఉన్నాయి అంటారా? 2000లో ఒక బ్రేక్ త్రూ అయితే వచ్చింది ఆయనకి. బ్రేక్ త్రూ అంటే ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటున్నారు మీరు? ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అది ఇంతకు ముందే చెప్పాం కదా, ఇంప్రూవ్ సైడ్కి వెళ్తాడని. ఇంప్రూవ్మెంట్ అంటే అది మనం ఎలా తీసుకుంటామో. సరే, ఓకే డిసైడ్ చేద్దాంలే. బట్ ఇక్కడ 2002 దగ్గర 2003 దగ్గర మీకు ఏదైనా డేటా పాయింట్లో ఛాలెంజెస్ ఏమైనా కనిపించాయి ఆయన తీసుకునే డెసిషన్స్ కానీ ఏవైనా కానీ? అంటే ఒక రకంగా నెగిటివ్ ఉంది, ఇంకో రకంగా చూస్తే పాజిటివ్ ఉంది. 2004లో పాజిటివ్. సరే ఇక్కడ 2002, 2003లో ఆయన డెసిషన్స్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతాయి. మనం కొంచెం ట్విస్ట్ చెప్పుకుంటున్నాం. సరే, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ ఏముంది? ఏం లేదన్నప్పుడు కష్టపడి సాధించుకోవాలన్నమాట, అంతే. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ 25 degrees, ప్రోగ్రెసివ్ మార్స్ ఏమీ ఆస్పెక్ట్ లేదు. అసెండెంట్ ఓకే. తర్వాత వీనస్ బుక్తో వచ్చింది. వీనస్ ఏమన్నా గ్రేట్గా ఉన్నాడా? మీరు పాజిటివ్ ఈవెంట్ చెప్పినా మనం చెప్పలేం కదా, దాన్ని మనం యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్ ఫాలో అవ్వాలి. ఓకే, తర్వాత ఇక్కడ 2007, 2008లో మళ్ళీ ఆయనకి ఛాలెంజ్ కానీ ట్విస్ట్ కానీ ఇబ్బంది కానీ ఏమన్నా పనిచేసిందా లేదా? అగ్రెసివ్ డెసిషన్స్ కానీ 2007 అంటున్నారా? 7, 8లో 8 అగ్రెసివ్ అంటే నెగిటివ్ అయితే ఏం కాదండి, నెగిటివ్ ఏమీ పని చేయలేదు. ఓకే, తర్వాత వచ్చినప్పుడు చెప్తాం. ఫ్యామిలీ పేరెంట్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి చేయలేము. సరే, ఓకే, తర్వాత ముందుకెళ్దాం. దాని తర్వాత మంచి పికప్ పాయింట్ని ప్రిడిక్ట్ చేద్దాము. మెర్క్యూరీ ముందుకు పోయాడు. సన్ కూడా ఇప్పుడు యాక్చువల్గా 8, 9 ఇవన్నీ కెరియర్లో అబ్స్ట్రకులు అవన్నీ మనం చెప్పుకోవాలన్నమాట, ఇఫ్ ద టైమ్ అండ్ డీటెయిల్స్ కరెక్ట్. తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు చూద్దాం, వస్తుంది. ప్రోగ్రెసివ్ వీనస్ ఓకే. మామూలుగా అంటే ఇప్పుడు గురుదశ జరుగుతుంది, గురు నక్షత్రంలో గ్రహమైన కుజుడు ఉన్నాడు కదా, కాబట్టి ఓకే, అంతే. ఓకే అంటే మిరాక్యులస్గా నేను ఏమీ చెప్పట్లేదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఓకే, చూడండి ఇక్కడ చూడండి. 2015, 16లో ఒక ట్విస్ట్ అయ్యి తర్వాత ప్రోగ్రెస్ అవుతాడు. ఈ 15 నుంచి 17 మధ్యలో రిలేషన్షిప్లో కానీ మ్యారేజ్ కానీ ఏదైనా రఫ్ ఫేజ్ ఏమన్నా జరిగిందా? దాని తర్వాత ఈయనకి సడన్గా చాలా ఇంప్రూవ్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ వచ్చాయా? ఒకే టైంలో గుడ్ బ్యాడ్ జరుగుతోంది, నెగిటివ్ జరిగి పాజిటివ్ జరుగుద్ది. సస్టైన్ అవుతాడని నమ్ముతున్నాను. ఫ్యామిలీ ఎక్స్పాండ్ అయింది. ఎప్పుడు? 15లో అన్నారు కదా మీరు. 16, 17లో ట్విస్ట్ అయ్యి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. 16 కూడా చెప్పుకోవచ్చు. 16, 17, 18 వరకు కూడా మనకు ట్విస్ట్ అయ్యి చాలా ప్రోగ్రెస్ అవుతాడు అనమాట. అయ్యాడా లేదా? అయ్యాడు. ఇది చాలా ఇంతకు ముందు టైమ్స్లో కన్నా వెల్త్ కానీ ప్రోగ్రెస్ కానీ నెక్స్ట్ లెవెల్గా తీసుకోవాలి మనం. వచ్చినాయా? ఎస్ నో స్ట్రాంగ్లీ? లేదు, ప్రోగ్రెస్ వచ్చింది అప్పుడు. ఓకే, వెరీ గుడ్. ఈ బ్రేక్ త్రూ దాటాడంటే మనోడు అలా చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయి ముందుకు పోతాడు అనమాట. ఓకే, మంచి పేరు స్టేబుల్ అవుతుంది అనమాట. తర్వాత ప్రాబ్లం చెప్దాం. చూడండి, ఇక్కడ ప్రోగ్రెసివ్ మార్స్ 22 అరౌండ్ అక్కడ సాటర్న్తో ట్రైన్ అయింది. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ట్రైన్ అయితే మరి మనం ఫేవరబుల్గా తీసుకోలేం కదా. అందులోనూ మూన్ బుక్తో వస్తుంది కాబట్టి 22, 23 మళ్ళీ ఏమన్నా ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ కానీ వేరే డెసిషన్స్ కానీ లేదనంటే అనుకున్నంత కెరియర్ ఆపర్చునిటీస్ లేకపోవడమా, ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ అని డైవర్ట్ అయ్యి చేస్తే ఏమన్నా దెబ్బతిండమా, అట్లాంటివి ఏమన్నా కనిపించాయా? మళ్ళీ
22 తర్వాత కొంచెం డౌన్ అయింది. రిలేషన్షిప్ గురించి ఏం చెప్పలేదు కానీ అది పాజిటివే రాశారనమాట 22 పాజిటివే లో. రాశారు. ఓకే. సరే తీసుకుందాం. బట్ కాకపోతే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఒకటి సినిమా ఉంది. 4 ఏళ్ల క్రితం సైన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? కానీ ఇక్కడ చేసేవి తర్వాత 2-3 ఏళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంటుంది మనకి న్యూస్ కానీ వెబ్సైట్స్ కానీ అట్లాంటివి కూడా మనం చూసుకుందాం. సరే ఇక్కడ మాత్రం మనం అనుకున్నంత ముందు పోలేదు లెక్క. అంతే కదా? ప్రోగ్రెసివ్ 10,000 అవన్నీ మనకి గ్రేట్గా ఏం లేదు. ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫేజ్ నుంచి ఇక జాతకుడు అంతే, ఇక మామూలు ఫేజ్లో వెళ్ళడం తప్ప గ్రేట్గా చెప్పట్లేదు అనమాట. ఓకే. మళ్ళీ 25-26లో కూడా మార్స్ వీనస్కి సెక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి అంత పెద్ద గ్రేట్ అనుకోవట్లేదు అనమాట మనం. గురుదశ, గురు స్టార్లాడు కేతు 9 అంటే భావం బాగుంది కాబట్టి అలా నడుస్తూ ఉంటాడు లక్ వల్ల, అంతే తప్ప మనం మిరాక్యులస్ గ్రోత్ చెప్పట్లేదు అనమాట. ఆ 18లో చెప్పిందే ఈ చార్ట్లో హైలైట్ అనమాట. 16, 17, 18లోనే ఇతను బాగా ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం దొరికిందనమాట. ఆ గురు బుధులు కదా షష్ట వ్యయాధిపతులు, విపరీత రాజయోగం. సో బుధుడు గురు నక్షత్రం కాబట్టి వెల్త్, ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ మంచి స్థాయిలో అక్కడ దొరికింది. ఇతని లైఫ్లో ఇప్పటిదాకా చూసిన దానిలో మనం గురువులో బుధుడు హైలైట్. మనం ఈ ప్రిడిక్షన్ మొత్తం దానిలోనే మనం రివ్యూ చేసుకుందాం అనమాట. ఓకే. ఇప్పటిదాకా వచ్చాం, ఏది ఉండి అలానే ఉన్నాడు కానీ ఎదిగాడు అవి ఏం చెప్పను. అంతకుముందు ఫేజ్ వల్ల కానీ ఏది ఇప్పటికప్పుడు అయ్యింది కాదు, కొత్తగా చేసింది కాదు. ఇప్పుడు కూడా అంత మిస్టేక్ ఆఫ్ డెసిషన్లో పోతుంది చార్టు, రైట్ డైరెక్షన్లో లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట జాతకుడు. ఎందుకంటే టైం తప్పైనా కూడా మెర్క్యూరీ మార్స్ని కంజైన్ చేస్తలేడా. సో కాబట్టి విచ్ ఈజ్ ఛాలెంజింగ్ అనమాట. మనం పెద్ద గ్రోత్గా తీసుకోం. అంటే ఇప్పుడు నేను రకరకాలుగా చెప్పుకుంటా, అది కానీ పెట్టాను, ఇది కానీ పెట్టానని బోల్డ్ అన్ని. సో కాబట్టి అవన్నీ గ్రోత్ కాదనమాట. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీలో గ్రో అయ్యి ప్రోగ్రెస్ తీసుకెళ్ళి అన్ని రకాలుగా స్టేబుల్గా ఆపర్చునిటీ విజన్ క్లియర్గా ఉన్నప్పుడే మనం తీసుకుంటాం అనమాట. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేసాము. మేజర్ ఈవెంట్ మనం ఇది ఒకటే చెప్తున్నాం మరి. ఓకే. అది మిగిలినవన్నీ మామూలుగానే. ఆ మధ్యలో ఒక దగ్గర అతనికి మీరు నెగిటివ్ అన్నారు కానీ నేను చాలా పాజిటివ్ చెప్పాను కదా, అక్కడ గ్రేట్ చెప్పాం. అక్కడి నుంచి అతని లైఫ్ టర్నింగ్ కానీ అదంతా ఇంపార్టెంట్ స్టెప్ తీసుకోవడం కానీ అవన్నీ చెప్పాం అనమాట. సో ఎలా అనిపించింది? 50% దాటామా? ఎంత? 50% దాటామండి. 50% దాటితే ఫెయిలేగా? కాదు కదా, ఈవెంట్స్ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ ఈవెంట్స్ అన్ని రాయకపోవచ్చు కదా వికీపీడియాలో. సరే, ఓకే. సరే, మనల్ని మనం సమర్థించుకోకపోయినా మనకున్న ఆ రియల్ డేటాతో మనకి పూర్తి స్థాయిలో సింక్ లేదు, 50% సింక్ ఉందంటారు, అంతేనా? 60 దాకా చెప్పచ్చండి. ఓకే, పాస్ చేశారు ఏదో రకంగా. అలా కాదు, మొహమాటం ఏమొద్దు, రూడే, ట్రై టు బి రూడ్ ఇన్. ఎస్. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్ ఆయన వచ్చి మనల్ని అడగడు కాబట్టి మనం చెప్పుకుంటూ పోదాం, మన ఇష్టం. ఓకే. సరే, ఇప్పుడు అవి డీటెయిల్స్ లైక్ వాట్ ఈస్ ద సెలబ్రిటీ నేమ్? ఇప్పుడు ఈయన సాకర్ ప్లేయర్ అన్నమాట, మెస్సీ. అర్జెంటీనా నుంచి ఈయన వరల్డ్ కప్ కి ఆడుతున్నారు. మెస్సీ, MESSI. MESSI ఇతనే ఫస్ట్ ఆయన. ఓకే. ఈయన ఫుట్బాల్ ప్లేయర్ అన్నమాట. ఫుట్బాల్ ప్లేయర్, స్పోర్ట్స్ బాగా చెప్పాను అనుకుంటా కదా ఫస్ట్. అది స్పోర్ట్స్ చెప్పారు. ఫస్ట్ మీరు చెప్పడమే స్పోర్ట్స్ లో రాణించచ్చు అని చెప్పారు కదా. అవును అవును, సూపర్ అనిపించింది కదా. ఇది సూపర్ గా ఉండింది. 6,000 లేదంటే గొడవల్లో ఇరుక్కునేవాడు స్పోర్ట్స్ ఆడకపోతే. ఓకే. ఓకే. ఇప్పటిదాకా టోటల్ 240 140 గోల్స్ వేశారంట ఇంటర్నేషనల్. సరే, అది ఇప్పుడు మనం అసలైన విషయం ఏం చూడాలని అంటే ఇక్కడ మనకి చాట్ జీపీటీకి వెళ్ళాలేమో కదా మనం. నేను వేసుకున్నా, చాట్ జీపీటీలోనే వేసుకున్నా. ఇయర్ వైజ్ ఇచ్చింది ఈవెంట్స్. మీరు ఇచ్చే ప్రాంప్ట్ ఏంటిది? మెస్సీ. నేను అందే మన రోడ్ అండ్ ఆస్ట్రో బ్యాంక్ నుంచి మొత్తం తీసుకొచ్చి ఇందులో పెట్టి సార్ట్ చేసి ఇవ్వమన్నాను అనమాట. ఓకే ఓకే ఓకే. అది చైల్డ్హుడ్ నుంచి మొత్తం. మేజర్ లైఫ్ ఈవెంట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్, every corner, good and bad events in the table format. అడుగుదాం ఏమంటాడో చూద్దాం. స్టార్టింగ్ మనం ఏం చెప్పాం? బార్న్ అక్కడ ఇబ్బంది చెప్పాం. బార్న్ ఇన్ అర్జెంటీనా ఫ్యామిలీ, పాజిటివ్, మామూలు పుట్టాడు కాబట్టి పాజిటివ్ చెప్పాడు. తర్వాత ఏజ్ ఆఫ్ 4లో స్టార్టెడ్ ఫుట్బాల్ విత్ ఫాదర్ అని చెప్తున్నాడు కదా. ఓకే. సరే, 94 కెరియర్. 94లో మనం ఏం చెప్పాం? అక్కడేమి మనం గ్రేట్ ఆస్పెక్ట్
గ్రేట్ అని చెప్పలేదు. అట్లా అని మనం ఏమి ఆ, పాజిటివ్ ఆ, కూడా ఏం చెప్పలేదు. లేదు, అవును లేదు. ఓకే. డయాగ్నైజ్డ్ విత్ ద హెల్త్ హార్మోనల్ డెఫిషియన్సీ. హార్మోన్ అంటే డెఫిషియన్సీస్ మనము 98లో చెప్తున్నాడు. సో 6,000 హ్మ్. ఇమ్యూనిటీ కదా. అవును. ఇప్పుడు హార్మోనల్ డెఫిషియన్సీ డయాగ్నోజ్ చేసుకున్నాడు కాబట్టి ఇతను నెగిటివ్ హ్మ్. అంటున్నాడు కానీ, బట్ హీ గాట్ రెక్టిఫైడ్ కదా, సాల్వ్ చేసుకున్నాడు కదా. అవునా? ఇక్కడ ఇందులో ఇంకేం రాశారంటే చాలా డబ్బులు ఖర్చయ్యేది ఉందన్నమాట. అవును, ఫ్యామిలీ ఆహ్, స్ట్రగుల్ టు అఫోర్డ్ ద ట్రీట్మెంట్ కాస్ట్ అని అంటున్నాం. ఓకే, నేనేమంటున్నానంటే మా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయకపోతే మొత్తానికి డిగ్రేడ్ అయ్యేది కదా. అవును. మళ్ళీ ఫాదర్కి ప్రాబ్లం అంటే ఈ ట్రీట్మెంట్ కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఈ అసెట్స్ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టుకోవాలి కదా. ఈ ప్రాబ్లం అనమాట ఫాదర్కి, అర్థమైందా. కుటుంబం ఓకే. అవన్నీ మనం నెగిటివ్ చెప్పుకున్నాం కదా. ఆ అయిన నెగిటివ్ ఏంటంటే ఈయన హెల్త్ వల్ల వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఖర్చు అవ్వడం నెగిటివ్. కానీ ఇతనికి ఏంటిది, ఇక సాధించాలనేది కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి అనమాట. ఈ సిచ్యువేషన్స్, అవును. ఫైనాన్షియల్ సిచ్యువేషన్, స్ట్రగుల్ ఇవన్నీ చూస్తే లైఫ్లో సాధించాలని పెరుగుద్ది కదా. అందులోని 6,000 అంటే పోరాటం చెయ్యి, ఏదో ఒకటి చేయకపోతే పోరాటం. ఉండదనేది ఉంటుంది కదా. అది తర్వాత 2000లో లైఫ్ చేంజింగ్, అది మూవ్ టు ద స్పెయిన్ అలోన్ విత్ ద ఫాదర్ అనమాట. 2000 హ్మ్. ఇంప్రూవ్మెంట్ అని చెప్పాం కదా, ఇటు డైరెక్షన్లో అవును. ముందుకు ఇక్కడ పోతాడని ఇంప్రూవ్‌మెంట్ చెప్పాం. అని చెప్పి. పైకి వెళ్ళాడు. ఓకే, అర్జెంటీనా అక్కడే డిసైడ్ చేసేసాం అవన్నీ పైకి వెళ్తాయని. పైకి వెళ్ళింది. తర్వాత హోమ్ సిక్నెస్, సపరేట్ ఫ్రమ్ ద మదర్ అండ్ సిబ్లింగ్స్. 2001 ఎమోషనల్ అని అన్నాడు అనమాట. 2001 ఎమోషనల్ అంత పెద్దగా ఏమి మనం నెగిటివ్ తీసుకోం. ఓకే, ఎమోషనల్ అయితే అయ్యాడు. ఓకే. తర్వాత ఏమి ఈయనకి ఫర్దర్గా కెరియర్ కావాలి అని అంటే ఫ్యామిలీ అన్నీ మరి ఉండద్దు కదా, మనకి ఉంటే వాళ్ళకి ప్రాబ్లం కదా. కాబట్టి అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ ఇక్కడ అన్నీ ఇంకా జరుగుతాయి. మనం అనుకున్నాం కదా! ఒకటి నెగెటివ్ అంటే అది మనం తీసుకునే దాన్ని బట్టి అవును, ఉంటుంది. అది ఫ్యామిలీ నుంచి దూరం అవే ఫ్రమ్ వెళ్ళిపోతే మదర్‌లాండ్ వెళ్తేనే కదా గ్రోత్ వచ్చేది. ఇతనికి అవే వెళ్తాడు అది ఇది అని చెప్పేశాం కదా మనం. ఫోర్త్ హ్మ్. వేయాధిపతి ఉండే వరకు చెప్పేసాం. అవును. అలా ఇతనికి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్యామిలీతో ఉంటే ఫ్యామిలీకి హెల్త్ ప్రాబ్లం, లేదంటే ఇతనికి ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీ చూసుకోవడం, ఇవన్నీ దాటి ఆ బ్రేక్ చేస్తాడు చైన్. అర్థమైందా. తర్వాత ఇక చేశాడు కాబట్టి గ్రోతే. అర్థమైందా. హ్మ్. తర్వాత హ్మ్. హార్మోనల్ గ్రోత్ హార్మోన్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయ్యిందట, పాజిటివ్ అయింది. ఐడెంటిఫై చేశారు, హ్మ్. సాల్వ్ చేసేసారు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఫ్రెండ్లీ డెబ్యూ అది చెప్తున్నారు అనమాట 2003. ఈయనకి ఇక్కడ మనం ఎక్కడో మనం నెగిటివే నెగెటివ్ చెప్తున్నాం చెప్తున్నాం. అనమాట. అర్థమైందా. అతను హ్మ్. డెబ్యూ అయ్యాడు అంతే. తర్వాత ఏమంటున్నాడు, మెల్లగా గ్రో అవుతున్నాడు. అనుకున్నంత గ్రేట్ అని మనం తీసుకోవట్లేదు. అర్థమైందా. 2002-3 అక్కడ మెర్క్యూరీ ఇన్ ద రాహు అయితే మనం ఎట్లా తీసుకుంటాం, తీసుకోలేం కదా. మన క్యాలిక్యులేషన్గానే హ్మ్. చెప్పాలి, మనకి డేటా ఉందని చెప్పేసి పాజిటివ్ అంటే పాజిటివ్ అంటే అనడానికి పాజిటివ్‌ని ఎట్లా మనం ఎలా ట్రీట్ చెయ్యం అసలు. చెప్పుకోవాలి? మనం ఫెయిల్ అయినామన్నా ఓకే అనమాట. అర్థమైందా. మనం పాజిటివ్ ట్రీట్ చేయం. ఆయన డెబ్యూ అంటే కెరియర్ స్టార్టింగ్ స్ట్రగుల్. ఇక్కడ డబ్బులు ఏమి ఇస్తారు, బాగా ఇవ్వరు కదా డెబ్యూకి. డబ్బులు ఏమి ఇస్తారు, అంతేనా. హ్మ్. ఆయనకి లైన్ హ్మ్. దొరికింది, లైన్ ఎప్పుడో దొరికింది ఆయన ఫాదర్తో. అక్కడ మనం హార్మోనల్ హెల్త్ దగ్గరే ఆయన సాధించాలని వెళ్తాడని చెప్పి ఆయన అంతా స్టెప్పింగ్ స్టోన్స్ అనమాట ఇవన్నీ. అర్థమైందా. తర్వా- తర్వాత డెబ్యూ తర్వాత ఇది రిలీవ్ అయ్యాక అవకాశాలు వస్తుంటాయి అనమాట. ఇప్పుడు ఇది దాటిపోవాలి. ఇది దాటిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ ఏం లేదు. ఇప్పుడు కేతు ఉన్నాడు, కేతు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. వీనస్ వచ్చాడు, వీనస్ కూడా ఏం గ్రేట్ ఉన్నాడు, ఏమి గ్రేట్ లేడు. వీనస్ భుక్తి రాహులో వీనస్, అవునా. కాబట్టి అవును. సెల్ఫ్ ఎఫర్టే, ఆయన ఎన్ని చేసినా కూడా సెల్ఫ్ ఎఫర్టే. ఇప్పుడు 2008లో మనకి డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. నేను వచ్చి అన్ని పాజిటివే రాసుకున్నారు వాళ్ళు. ఏంటంటే చారిటీ అన్నాడు. నెగెటివ్ రాయలేదు. హ్మ్. ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు, చారిటీ అయిన రిలేషన్షిప్ విత్ బికమ్ సీరియస్ అన్నాడు. సీరియస్ అంటే ఇది పాజిటివ్ వెళ్ళింది అట్నా. మరి పెళ్ళనే గురించి ఏం రాయలేదు. ఈ గురించి. అమ్మాయితో ఇప్పుడు విత్ యాంటోనీలా. హ్మ్. ఈజ్ ఇట్ బికమ్ పాజిటివ్ ఫైనల్లీ అని అడుగుతున్నా నేను. ఏదో ఆల్రెడీ ఆమెతో పెళ్ళయిందంటండి. పెళ్లి చేసుకున్నాడంట ఆమెనే. చేసుకున్నాడు. ఓకే, పెళ్లి యాహ్! చేసుకున్నాడంటే మరి డిస్టెన్స్లో హ్మ్. ఉండడం కానీ తర్వాత కొన్ని ఇష్యూస్ చెప్పుకోవాలి కదా మరి. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే యాహ్! రిలేషన్షిప్ సీరియస్ అన్నాడు కదా. ఓకే. అవును. ఒలింపిక్ యాడ్ ఇవన్నీ పాజిటివ్గా పనిచేసాయి. తర్వాత మరి ఇదే టైంలో మరి పేరెంట్స్ హెల్త్ కానీ అది తెలియదు మనకి ఇన్ఫర్మేషన్. అది మనకి ఇవ్వలేదుగా. హ్మ్. దాని తర్వాత మేజర్ పాజిటివ్ ఇవన్నీ సరిపోతా ఉన్నాయి. ఓకే, AA రేటింగ్ ఉంది కాకపోతే, అంతేనా. డబుల్ ఏ రేటింగ్ ఉంది. ఓకే.
సరే. మనము వీనస్ గుప్తా అది మంచిగా యోగించలేదని అనుకున్నాము అవును, ఒక దగ్గర. అవును. వీనస్ బుక్ ఎక్స్పెక్టెడ్‌గా మూన్ హౌస్ కాబట్టి మినిమమ్ గ్యారంటీ ఉంటుంది అంతే. మామూలుగా ఎళ్తా హ్మ్. ఉంటుంది. ఆయన పరంగా ఆయన అనుకున్నంత లెవెల్‌కి వెళ్ళినప్పుడు కదా లెక్క. అవును. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఏంది పరిస్థితి? ఇయన్నీ సెల్ఫ్ ఎఫర్ట్స్ కదా! అవునా? ఇయన్నీ సెల్ఫ్ అవును. ఎఫర్ట్స్. ఈయనకి 2008, 2009 అసెండెంట్ ట్రైన్ మూన్ జరిగింది చూడండి. అసెండెంట్ మూన్‌తో ట్రైన్ అయింది. 8, 9లో హ్మ్. ఏమన్నా వర్కౌట్ అయిందా? ఒలింపిక్ గోల్డ్ మెడల్ విత్ అర్జెంటీనా ఇది వర్కౌట్ అయింది. ఇది మంచి ఫేమ్ ఇచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఆ గోల్డ్ మెడల్ వచ్చింది కదా! అవును. అప్పుడే వచ్చింది. దాని తర్వాత కెరియర్ పీక్ అంటున్నాడు కదా ఫస్ట్ బెలూనా ఇది. డిఆర్ అంటే మనం ఏమంటారో తెలియదు దానికి. టీమ్ సక్సెస్. దాని తర్వాత నెక్స్ట్ దాని తర్వాత మామూలుగానే పోతా ఉందని చెప్పాం కదా మనం. మేజర్ ఈవెంట్స్ని మనం ఏమి అది చేయలేదు. మనకు మళ్ళా ఈవెంట్ ఎక్కడ ప్రిడిక్ట్ చేసాం మనం? రాహు అయిపోయిందండి. రాహు తర్వాత దశలో ఎస్, ఎస్. గురువు స్టార్లో అక్కడ మార్స్ ఉన్నాడు. ఇదంతా ఎఫర్ట్ అనమాట. 2012 మనమేమి నెగిటివ్ చెప్పట్లేదు. అంటే అలా ఎలా వెళ్ళాడో అలా మెల్లగా వెళ్తాడు అన్నట్టుగానే చెప్పుకుంటున్నాం. సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పుకుంటున్నాం కదా, మనం ఏమీ చెప్పట్లేదు. ఇవన్నీ పాజిటివే రాశారు. ఓకే. ఇగో మల్టిపుల్ ఇంజురీస్ అయ్యారని చెప్పాడు అనమాట 2013లో. 2013లో మనకి ఏముంది ఆస్పెక్ట్? ఏమీ లేదు కదా. ఏం జస్ట్ లేదు. జస్ట్ ఇంజురీస్ అంటే గురువు అదే అంతే, సిక్స్త్ అంతే తప్ప పెద్ద మల్టిపుల్ ఇంజురీస్ అదొకటి నెగిటివ్. 2008లో ఏం చెప్పామండి మనం? 2018లో 2008లో అసెండెంట్ ట్రైన్ మూన్ జరుగుతోంది కదా, అది మంచిదే కదా ఆస్పెక్ట్. ఓకే. 2008లో మీరు పాజిటివ్ చెప్పారు. ఫ్యామిలీ ఎక్స్పాండ్ అయిందని చెప్పా కదా నేను ఇందాక. 2008లో అతనికి రెండు ఆస్పెక్ట్స్ జరిగాయి చూడండి. ఒకటేమో నెగిటివ్ ఆస్పెక్ట్ జరిగింది చూడండి. సన్ 10,000 స్క్వేర్ జరిగింది. ఒక సైడ్ ఇబ్బంది చెప్తున్నాం, ఒక సైడ్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నాం, ఒక సైడ్ మూన్తో ట్రైన్ రెండు చెప్తున్నాం అనమాట. కాకపోతే మేజర్ నెగిటివే చెప్పాం, కానీ ఆయన రియాలిటీలో బాగానే పనిచేసింది. అంటే హ్మ్. ఈ మూన్ బుక్ 8 నుంచి 10 మధ్యలో మూన్ ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల ఆ యోగకారకుడు కాపాడాడు 2008 to 10 అయింది. అర్థమైందా? 2008లో ఆమెని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. 2012లో పిల్లలు పుట్టారనమాట. ఈ 12, మధ్యలో 15 నాలుగేళ్ళు ఎందుకు పుట్టలేదు? ప్లాన్ చేయలేదంటారా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? తెలియదు, నాకు అడుగుతున్నాను మామూలుగా అంటే తెలీదు. క్యాలిక్యులేషన్. మనకు తెలీదండి. తెలియదు, అదేమన్నా అదే అదే ఐడియా. అడగద్దు, అట్లా అడగద్దు అంటారు. ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తాం అంతే. సరే, తర్వాత నెక్స్ట్ 4 ఏళ్ళు. దాని తర్వాత మనం మేజర్ గ్రోత్ 18 చెప్తున్నాం కదా 16 నుంచి. ఇది ఇక్కడ మేజర్ నెగిటివ్ చెప్పాడు. ఏం చెప్పాడు? ఎమోషనల్ లాస్ట్ కోపా అమెరికల్ ఫైనల్ 2016లో. హ్మ్. అంతేనా? అవును. 2016లో నెగిటివ్ జరిగి పాజిటివ్ జరుగుతుందని చెప్పా, గుర్తుందా? అవును. 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 పని చేసిందండి. ఆయనకి ఎమోషనల్ అయ్యాడు. ఓకే, ఎమోషనల్ అయ్యాక ఏం చేశాడు? ఎట్ట గ్రోత్ వచ్చింది? రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. ఆ వీనస్ స్క్వేర్కి చాలా సెన్సిటివ్ అయ్యాడు బాగా. చూసారా? ఈవెంట్ ఇప్పుడు హ్మ్. బాగా లేవాలన్నమాట. ఓకే. తర్వాత 16లో ట్యాక్స్ ఫ్రాడ్ ఇది వచ్చిందట ఏదో కన్విక్షన్, అంటే హుహు. ఐటీ రైట్స్ లాగా అనుకుంటా వాళ్ళకి. తర్వాత రిటైర్ ఆఫ్టర్ ద పబ్లిక్ పర్స్యూ. తర్వాత 2017లో మ్యారీడ్ టు ఏంది ఇప్పుడు, అంటే అప్పుడు ఇక్కడ మనం 2017లో రాసారా మ్యారేజ్ అని? కానీ 2008లో అని రాసారే మరి ఇందులోనేమో. అక్కడ ఇగో యాంటోనేలా, ఇక్కడ కూడా యాంటోనేలానే ఉందో చూడండి. అండ్ ఆ అమ్మాయే. ఇగో ఏందనంటే పెళ్ళయ్యాక పిల్లలు అనేది మన కాన్సెప్ట్, వాళ్ళ దానిలో పిల్లలయ్యాక కూడా పెళ్లి చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం కదా. అర్థమైందా? హ్మ్. సో అక్కడ ఉండొచ్చు. పాజిటివ్ అని చెప్తున్నాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు ఇక ఫైనల్గా. హ్మ్. ఓకే. ఫ్యామిలీ స్టార్ట్ చేయడం డిఫరెంట్, పెళ్లి చేసుకోవడం డిఫరెంట్ కదా వాళ్ళకి. అవును. అట్లా సో కల్చర్ అది. తర్వాత 2018 ఎమోషనల్ నెగిటివ్ హెవీ వరల్డ్ కప్ డిసప్పాయింట్మెంట్ చెప్పాడు. బికమ్ క్యాప్టెన్ పాజిటివ్. అరే మరి ఇక్కడ ఏమి ఈవెంట్ ఉన్నాయండి ఈయనకి గ్రేట్ అవ్వడానికి? ఈయనకి ప్రోగ్రెస్ ఎట్టా వచ్చింది మరి? మేజర్ ఏ- నెగిటివ్ చెప్తున్నాడు కదా అంతా. నెగెటివ్ చెప్తున్నాడు గానీ, Hmm. ఇక్కడ ఏంటి అసలు గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఏది మనం 2019లో కదా! ఇక్కడ ఆయనకి చాంపియన్ లీగ్స్‌లో పార్టిసిపేటెడ్, గోల్ రికార్డ్స్ వచ్చాయి.
ఆహా. మల్టిపుల్ బ్యాలన్ లో ఆడాడు, లా లీగా టైటిల్స్ వచ్చాయి అని ఇందులో రాశారండి ఈ ఓకే. 2021లో మీడియాలో. అర్జెంటీనా వచ్చింది. 21 లో వచ్చేసి సెయింట్ జెర్మెయిన్ దానిలో పార్టిసిపేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అంట 21 లో. 21లో. ఓకే. అచీవ్మెంట్ కూడా 22 లోనే, అక్కడే ఫీఫా వరల్డ్ కప్ ఆడాడంట 22 లో. 22లో. నాకెందుకో ఇది మనం మన అంత ప్రిడి కరెక్ట్ మన ప్రిడిక్షన్ అనిపించట్లేదు. ఆల్గారిథంకి సింక్ అయితే లేదు. అర్థమైందా? సింక్ అయితే లేదు, అదే మన అందుకనే ప్రిడిక్షన్ ఆల్గారిథంకి మనం సరిపించుకునేటట్టు ఏం లేదనమాట. ఒకటి మనం బర్త్డే డేస్ అన్న తప్పు తీసుకోవాలి, లేదంటే మన ఆల్గారిథం ఆయన మీద పని చేయలేదని చెప్పి పక్కకు రావాలి మనం. ఆయన వచ్చి కలిసినా కానీ సారీ సార్ మీకు చెప్పలేకపోయాం మేము, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించడమే. అర్థమైందా? అంతే. ఇదైతే పని చేయలేదు. సో ఇప్పుడు ఇతని పేరు ఉంది కదా, ఇతని పేరు మెస్సీ. రియల్ బర్త్ డీటెయిల్స్ అని కొడుతున్నా, చూద్దాం ఏమైనా ఇస్తాడా లేదా, ఎక్కడి నుంచో పట్టుకొస్తాడు. 24 జూన్ 87 అంటున్నాడు. ఓకే, తీసుకొచ్చాడు రాత్రి 8:30. ఇదే చెప్తున్నాడు అనమాట. ఓకే, బర్త్ సర్టిఫికేట్ ఉందట కదా రాత్రి 8:30కి. అదే మనం 8-18 వేసుకున్నాము, 16 అసెండెంట్ కుంభలగ్నం, సన్ను కర్కాటకంలో ఉన్నాడు. ఇదంతా సాయన పద్ధతి. సాయన కర్కాటకంలో క్యాన్సర్లో ముందు వేసుకుంటారు కదా వాళ్ళు. ఓకే, స్పోర్ట్స్ అనేది ఒకటైతే క్లియర్ గా కనిపించింది, ఇంకా ఈవెంట్స్ అనేవి మరి మనకంత పర్ఫెక్ట్ గా. కుంభలగ్నం అంటున్నాడు కదా, మనం మకరం తీసుకుంటే ఆయన కుంభం తీసుకున్నాడు కదా. అర్థమైందా? మనకి టైం జోన్ కరెక్ట్గానే ఉందా? జగన్నాథంలో వేసిన ఇదే వచ్చిందండి, మకర లగ్నమే. టైం జోన్ మైనస్ ఉంది కదా జూన్లో. సరే అండి, మెస్సీకి సారీ చెప్పి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకో చాట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.